మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సకుటుంబంగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ఇచ్చింది. మరి దాని విషయంలో చేస్తారా చెయ్యరా, ఎప్పుడు చేస్తారు, ఏ రకమైనటువంటి వివరణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరము 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఈ గ్యారెంటీ కూడా 100 రోజులు గడుస్తున్నా చేస్తారా చెయ్యరా అనేటువంటి గ్యారెంటీ కూడా ఇవ్వడం లేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పారు. మరి వ్యవసాయ కూలీల పరిస్థితి ఏమాత్రం ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. వరి పంట క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున గ్యారెంటీ ఇచ్చారు. దాని విషయం కూడా ఏమాత్రం ఈరోజు స్పష్టత లేనటువంటి పరిస్థితి. ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలం ఇస్తాము, 5 లక్షల రూపాయలు ఇస్తాము. మరి ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, దాని విధి విధానాలేంటి, 100 రోజులు గడిచినా దానికి స్పష్టత లేనటువంటి పరిస్థితి. విద్యార్థులందరికీ కూడా విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయల విలువైనటువంటి విద్యా భరోసా కార్డు ఇస్తాము. మరి విద్యార్థుల గురించి పూర్తిగా ఈ ప్రభుత్వం మర్చిపోయినట్టుగా కనిపిస్తుంది. పెన్షన్లన్నీ కూడా 4,000కు పెంచుతాము, అది కూడా జవాబు లేనటువంటి గ్యారెంటీగానే మారిపోయింది. పాల ఉత్పత్తిదారులైనటువంటి వ్యక్తులకు, కుటుంబాలకు ప్రతి లీటరుకు 5 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత ఈరోజు తెలంగాణ కోసం పోరాటం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబాన్ని గడ్డ దించడం కోసం కూడా తెలంగాణ యువత, ముఖ్యంగా నిరుద్యోగ యువత నిరంతరం పోరాటం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతకి ఇచ్చినటువంటి గ్యారెంటీ కూడా గారెడీగానే మార్చేసి నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ సమక్షంలో నిరుద్యోగ యువతకు గ్యారెంటీ ఇచ్చారు. కానీ ఆ గ్యారెంటీ మీద కూడా నిరుద్యోగ యువతకు వెన్నుపోటు పొడిచింది ఈ ప్రభుత్వం 100 రోజులుగా. అమ్మాయిలందరూ కూడా స్కూటీలు ఇస్తాము, మహిళలకు అనేక రకాల సహకారం అందిస్తామని చెప్పారు. నిరుద్యోగులకు 10 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తాము. 100 రోజుల్లో స్పష్టంగా మేనిఫెస్టో పెట్టారు. 100 రోజుల లోపల 2వ దశ గొర్రెల పంపిణీ కార్యక్రమం చేస్తామని చెప్పారు. విత్ ఇన్ 100 days అని చెప్పారు స్పష్టంగా అందులో. కానీ గొర్రెలు ఎక్కడ పోయినాయో, గ్యారెంటీలు ఎక్కడ పోయిందో, అది ప్రగతి భవన్ లో ఉందా, సెక్రటరియట్ లో ఉందా, ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఉందా, తెలియని పరిస్థితి ఏర్పడింది. దివ్యాంగులందరూ కూడా 6,000 పెన్షన్ అన్నారు. దీంట్లో ఏమాత్రం ఆలస్యం చేయడానికి వీలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.